నశించాలి హత్య రాజకీయాలు, నశించాలి హత్య రాజకీయాలు, నశించాలి హత్య రాజకీయాలు, సరే సామ్యం రామారావు గారు నచ్చి చేసిన కాంగ్రెస్ గోండాల్లో అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ గోండాల్లో కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకి, హత్యలకి, రాజకీయ హత్యలకి తావులేదు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేసుకునే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ, అందరికీ నిరసన తెలిపే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. కానీ నిరసన తెలిపితేనో రాజకీయాలు చేస్తున్నారనో అపోజిషన్ పార్టీలని, ఉద్యమాలు చేసే పార్టీలని హత్యలు చేసి, దాడులు చేసి వాళ్ళ పార్టీని అలసం వేస్తాము, వాళ్ళని భౌతికంగా దాడి చేసి వాళ్ళని ఎక్కడికెక్కడ భయభ్రాంతులకు గురి చేస్తామని చేసే రాజకీయాలు ఏదైతే ఉన్నాయో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు ఏదైతే ఉన్నాయో మదర్ నియోజకవర్గంలో దీన్ని మీకు ఖండిస్తూ ఉన్నాం. ఎరిపాలెం మండల కమిటీ నుంచి ఈరోజు బట్టి విక్రమార్క అధికారంలోకి వచ్చిన కానించి ఈ నియోజకవర్గంలో, మదర్ నియోజకవర్గంలో బట్టి ఇలాకాలలో భౌతిక దాడులకి ఉధృతంగా పెరిగాయి, హత్యలు పెరిగాయి. వీటి వెనక ఎవరున్నారు ఏంటి అని గౌరవంగా కాళ్ళు ఎగిరేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు గోండాలాగా వ్యవహరిస్తూ చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకు ఖండించట్లేదు బట్టి గారు? చూస్తూ ఉన్నారా? ఈ నియోజకవర్గంలో జరిగే హత్యలనే నువ్వు నియంత్రించలేకపోతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రానికి చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఇక్కడి నుంచి మీరు ఏ సమాచారాన్ని పంపిస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గంలో, మదర్ నియోజకవర్గంలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతూ ఉంటుంటే మీరు ఏం చేస్తా ఉన్నారు? వస్తున్నారు, పోతున్నారు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు, ఫోటోలు దిగిపోతున్నారు. మీరు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలజడులు లేపుతా ఉన్నారు, కింద స్థాయి నాయకత్వం కానించి అలజడులు లేపుతా ఉన్నారు, క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, అమానవీయ దాడులకి పాల్పడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. రాజకీయాలు చేసుకునే స్వేచ్ఛ, రాజ్యాంగం ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కుదారులు కూడా వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ యొక్క రాజకీయాలను గౌరవించి మంచి ఏందో చెడేందో విశ్లేషించుకొని పరిపాలన సాగించాల్సిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో నిరంకుశంగా, ఈ మదర్ నియోజకవర్గంలో నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉంది. దీనివల్ల రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసేవాళ్ళు ఈ రోజు హత్యలకు గురవుతూ ఉన్నారు. ఈ యొక్క హత్యలతో మీరు ఈ పోరాటాలను ఆపదలుచుకున్నారా? ఈ ప్రశ్నలు ఆపదలుచుకున్నారా? ఈ నిరసనలు ఆపదలుచుకున్నారా? మీ వల్ల కాదు, మీ తరం కాదు, మీ జేజి తరం కూడా కాదు. మళ్ళీ పుట్టకొస్తారు. ఇట్లాంటి అగత్యాలు చేస్తే మరింత ఎక్కువగా బంతి గినక గోడకేసి కొడితే ఎంత స్పీడ్గా రిటర్న్ అవుతుందో, గురుత్వాకర్షణ శక్తి కోసం ఎంతైతే రిటర్న్ అవుతుందో అదే విధంగా నిరసనలు కానీ, ఉద్యమకారులు కానీ అణిసివేద్దామని ప్రవర్తించే తీరేది రాజకీయ తీరు ఉందో దానికంటే అధిక రెట్లు, 100 రెట్లు వేగంతో మళ్ళీ మీ రాజకీయాన్ని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉంటుంది సిపిఎం పార్టీ. ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ వాళ్ళకి ఈరోజు సామ్యం రామారావు గారే కాదు, ఈ రాష్ట్రంలో కానీ, ఈ తెలంగాణ ఉద్యమంలో కానీ అందరు ఎంతో మంది అసూలు బాసారు. ప్రతి ఒక్క రక్తబొట్టుకి ఒక చరిత్ర తిరగరాసింది. ఈ రోజు మీరు చూపించే ఈ రక్తపాతాన్ని మరొక్కసారి చరిత్ర తిరగరాయడం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. మేము ప్రజా ఉద్యమాలని మరింత ఉధృతం చేస్తాం. మీరు చేసే హత్య రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయాలని మీరు ఖండించండి. మీ యొక్క కార్యకర్తలు మాట్లాడండి. ఈ రోజు పాల్పడుతున్న హత్య రాజకీయాలు కిరాయి గోండాల నుంచి కూడా భౌతిక దాడులు చేపిస్తా ఉన్నారు. ఏంటి ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేనా ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతి? ఈ సంస్కృతిని వీడనాడకపోతే ఈ రాష్ట్రంలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ విశ్వ సంస్కృతి పెళ్లిబీకే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈరోజు బాగా ఇబ్బందులు పడి హత్యకు గురై సామ్యం రామారావు గారి కుటుంబం ఉందో ఆ కుటుంబానికి సంబంధించిన బాధితుల్ని ఈరోజు క్వశ్చన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఏదైతే సామ్యం రామారావు గారు భార్య స్వరాజ్యం గారు మాట్లాడారు, పోలీసు కంప్లైంట్ ఇచ్చారు, కానీ వాళ్ళ పేర్లు చెప్పారు, కానీ వాళ్ళని ఎంక్వైరీ చేయట్లేదు. ఈ రోజుకి 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజుల మంటే పోలీసు దర్యాప్తు ఏం చేసింది? మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ బట్టి గారి నియోజకవర్గ బాధ్యత తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ ప్రెస్ మీట్ పెట్టి
ఈ హత్య గురించి ఈ యొక్క దర్యాప్తు గురించి మీరు మాట్లాడాలి. ఈ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది, ఎవరు దీని కారకులు, ఎవరు ముద్దాయిలు అనే విషయాన్ని మీరు చెప్పాలి. హత్య జరిగిన రోజు నిమిషాల్లో స్పందించి ప్రకటన చేశారు. కానీ హత్య జరిగి అయిపోయాక 4 రోజులు కావుతున్నా పోలీసులకి ఏమి మీరు గైడ్ చేశారు? ఇప్పుడు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? ప్రెస్ మీట్ ద్వారా ప్రజాముఖంగా మీరు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్టోబర్ 31వ తేదీన సామినేని రామారావు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండనే రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆయన గారిని పాతర్లపురం గ్రామంలో అత్యంత కిరాతకంగా కాంగ్రెస్ గూండాలు హత్య చేశారు. ఆ రోజే కేసు పెట్టినప్పటికీ ఇప్పటి వరకు ఆ దోషుల్ని అరెస్ట్ చేయకుండా ఇంకా రామారావు గారి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే దోషుల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్టి విక్రమ్ గారి ఇలాకాలో ఇది 2-3 హత్యలు జరిగాయి గత కొంతకాలంగా. చింతకాని మండలంలోనే అలవాల శ్రీనివాసరావు గారిని, ఇప్పుడు సామినేని రామారావు గారిని, బోనకల్ల మండలం గోవిందాపురంలో నాగేశ్వరరావు గారిని కాంగ్రెస్ గుండాలు అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగింది. బట్టి గారు ఆలోచించాలి. ఇంత కిరాతకంగా హత్యా రాజకీయాలకు ప్రోత్బలం ఇస్తున్నటువంటి మీరు ఇస్తున్నారా, లేకుంటే హత్యా రాజకీయాలను చేసిన వాళ్ళు చట్టం తన పని చూసిపోతుందని చెప్పేసి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు చెప్పారు, హత్య జరిగిన వెంటనే చట్టం తన పని తాను చూసిపోతుంది, దోషులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తానని చెప్పేసి హత్యా రాజకీయాలకి ఈ మధ్య నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ప్రోత్బలం ఉండదు అని చెప్పారు. కానీ ఇప్పటివరకు పిటిషన్ ఇచ్చినప్పుడు ఇప్పటివరకు దోషులను అరెస్ట్ చేయకపోవటం, వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్లో దాక్కున్నారా లేకుంటే ఇంకెక్కడన్నా దాక్కున్నారా, మీరు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ ఫోన్లు ఎందుకు తీసుకోలేదు, వాళ్ళ ఫోన్లు ట్రాప్ చేసి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలో పోలీస్ వ్యవస్థ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేవలం పాతర్లపాడులోనో చింతకాని మండలంలో సిపిఎం పార్టీ పెరుగుతుంది. సామినేని రామారావు గారిని చంపితే మనకి సిపిఎం పార్టీకి దిక్కు ఎవరు ఉండరు, సిపిఎం పార్టీ తగ్గిపోద్ది, కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిద్ది, స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం విజయం సాధించాం అనుకునే వాళ్ళకి హెచ్చరిక చేసేసాను. పిల్లకాకేం తెలుసు ఉండేది దెబ్బ అని చెప్పేసి హత్యలతో సిపిఎం పార్టీని దించాలనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇప్పుడు చెట్లకి పూలు పూస్తూ ఉంటాయి, తెల్లారి కోస్తూ ఉంటావు, మళ్ళీ అవి పూస్తూ ఉంటాయి. నరికిన కొద్దీ విరగబూసి ఈ చరిత్రని తిరగరాసే ఎర్ర జెండా ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ చరిత్రను తిరగరాస్తాం. ఈ హత్యా రాజకీయాలకి సరైన సమాధానం చెప్తాం. మీరు బట్టి గారు బాధ్యత వహించి దోషులను అరెస్ట్ చేయకపోతే రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు నిర్వహించాల్సి వద్ది. హత్యలు సరైన సమాధానం కాదని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. దాడులు కాదు ప్రతీకారం అని చెప్పేసి దాడుల్ని ప్రోత్సహించే వాళ్ళని అరెస్ట్ చేయాలి, దాడులు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాస్తవంగా ఎర్రపాలెం మండలంలో కానీ మధుర మండలంలో కానీ ఎక్కడ చూసినా అరాచక శక్తులు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిపోయినాయి. చెకుడాము ధ్వంసం చేసినా, పల్లె ప్రకృతిని ధ్వంసం చేసినా, లేదు శిలాపలకాలు ధ్వంసం చేసినా, లేదు బోర్లు పీకేసినా బట్టి గారు ఏం స్పందిస్తున్నారు, బట్టి గారు ఏం చర్యలు తీసుకున్నారని తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే అరాచక శక్తులను అరికట్టకపోతే, ఈ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోలు చేయకపోతే రాబోయే కాలంలో ప్రజలకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ ఖచ్చితంగా మీ పాలనకి 20 సంవత్సరాలు నేను 4 సార్లు గెలిచానని చెప్పేసి దానికి ప్రజలే సరైన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకైనా ఇప్పుడు బట్టి గారు స్పందించి వెంటనే దోషులను అరెస్ట్ చేసి చట్టం పని తాను చేసుకుపోతుంది. బట్టి గారు కాంగ్రెస్ అయినా ఎవరైనా డిప్యూటీ సీఎం గారు సరిగా స్పందించారనేది పేరు తెచ్చుకుంటే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించదలిచాం.